నమస్తే అండి. నేను మీ అమలాని. అయామ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు పాలకూర, గుత్తి వంకాయ కూర చేసుకుందామండి. దానికి కావాల్సినవి అర కేజీ వంకాయలు, 3 పాలకూర కట్టలు, ఒక మూకుడులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో అర స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకొని చల్లారాక పొడి కొట్టి ఉంచుకోవాలి. ఈ లోపల పాలకూర గుండగా తరిగి వంకాయలు 4 ముక్కలుగా చీరుకొని ఉంచుకుని, ఈ మిక్సీలో ఈ పొడి కొట్టుకున్న గుండు ఉంటుంది కదా, అదేమో పాలకూరలో తగినంత ఉప్పేసి ఈ గుండేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకునేకి వంకాయల్లో అది బాగా కూర ఉంచుకొని మళ్ళా ఒక 3 స్పూన్లు నూనె వేసుకొని మూకుడులో ఈ వంకాయలు అందులో వేసి కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి కుదుపుకుంటూ చేయాలండి. అది కొంచెం మగ్గాక దాని మీద మూత పెట్టుకొని మూత మీద నీళ్ళు వేసి ఉంచుకోవాలండి. మూత మీద నీళ్ళు వేసుకుంటున్నాక అది బాగా మగ్గుతుందండి. అలాగా దగ్గర తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఆపేసుకోవటం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు చేసుకొని చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.